రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదం ఆమేన్. కొంచెం ఆమేన్. హల్లెలూయా. చదము షర్గా హల్లెలూయా. మరికొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను आलोचिंचंडी. थोड़ा समय परमेश्वर की उपस्थिति में थोड़े बातें परमेश्वर की समझने के लिए कोशिश कीजिए. దేవుని సన్నిధానంలో ఒక దైవజనుడు చేసిన ప్రార్థన మరొక్కసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఈ ప్రార్థన కేవలం ఒక సేవకుడు మాత్రమే చేసిన ప్రార్థన కాదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది సేవకులు ఈ అంశాన్ని వారి ప్రార్థనలో ఎత్తిపట్టారు. ఆ ప్రార్థన ఏంటో మీకు కొన్ని నిమిషాలు గుర్తు చేస్తాను. ఏదో ఒక్క దైవజనుడు చేసిన అంశం కాదు ఇది. చాలా పరిశుద్ధులు ప్రభు దగ్గర భారంతో, ప్రభువా మాకు ఇది తప్పక కావాలి అని అడిగిన ఒక ప్రార్థన అంశాన్ని ఆయన సన్నిధిలో మనం ఒకసారి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క అంశాన్ని మనం ఎత్తి పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల పుస్తకం భజన సంగీత్ ఉస్కా 51 11వ వాక్యాన్ని, కీర్తనల పుస్తకము 51వ కీర్తన 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. 51వ కీర్తన 11వ వాక్యం. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను నీవు త్రోసివేయకు. చాలు. చదువు ఒకసారి మాట ఇంగ్లీష్లో. రైట్. హల్లెలూయా. చేద్దాం ఒకసారి చేతులు దృశ్యారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనబడుతున్న సేవకుడు ప్రార్థిస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో నుండి నీవు నన్ను త్రోసివేయకు. మనం చాలా పర్యాయాలు ఈ అంశాన్ని మన ప్రార్థనలో కూడా నీ సన్నిధి 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 అని అంటాం. ఏంటి ఆయన సన్నిధి? ఆయన సన్నిధిలో నుండి త్రోసివేయబడము లేకపోతే సన్నిధిలో నివాసం చేయడము అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మనం ఉన్నాము అంటే ఎలా మనకు తెలుస్తుంది? దేవుని వాక్యం శ్రద్ధగా ఒకసారి మీరు ఆలోచించండి. దైవజనుడైన ఏలియా ఒకరోజు ఆహాబు రాజు దగ్గరికి వచ్చి అంటాడు, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో, నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో ఆ జీవము కలిగిన దేవుని తోడు నా సెలవు లేకుండా ఈ భూమి మీద ఒక వర్షపు మంచు చినుకు కూడా పడదు అని అన్నాడు. ఆయన నిలబడింది రాజు యొక్క గుమ్మం ముందు, మహారాజు యొక్క గుమ్మం ముందు నిలబడి అంటాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డానో. అంటే ఆయన సన్నిధిలో నిలబడడం అంత గొప్ప భాగ్యమా? ఆయన సన్నిధిలో నిలబడ్డ వాడి మాట అంత ప్రభావభరితంగా ఉంటుందా? నేను సేవకుడను గనక నా సెలవు లేకుండా అన్న మాట కాకుండా ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని తోడు అని అన్నాడు. ఆయన సన్నిధిలో నిలబడడం అంటే ఏంటి? దైవజనుడైన మోషే కూడా ఆ అరణ్యపు యాత్రలో చాలా సుదూరమైన ప్రయాణం చేసిన తర్వాత ఒకరోజు దేవుడు అంటాడు, మోషే, నా దూత మీకు ముందుగా వస్తుంది, నీ ప్రజలను నువ్వు తీసుకొని వెళ్ళు అని అన్నప్పుడు దైవజనుడైన మోషే ప్రభుతో అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను వెళ్ళు అని చెప్పకు. నీ సన్నిధి నాతో ఉంటేనే నేను ప్రయాణం చేయగలను. నీ సన్నిధి నాతో లేకపోతే దేవా నన్ను వెళ్ళు అని చెప్పకు. అంటే దేవుని సముఖంలో ఆయన సన్నిధి లేకుండా ప్రయాణం దేవుని సేవకులు చేయడం ఇష్టపడలేదు.
దేవుని సేవకులు ఆయన సన్నిధిలో నిలబడి మాట్లాడడం నేర్చుకున్నారు. అందుకే ఆయన సన్నిధి యొక్క గొప్పతనం ఏంటో దైవజనుడైన దావీదు బాగా ఎరిగి ఉన్నాడు కనుక దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా, వెండి బంగారాలు, నా సంతానం, నా ఐశ్వర్యం కాదు, నాకు నీ సన్నిధి నాకు చాలా ప్రాముఖ్యం. ఏది లేకపోయినా ఏది ఉన్నా పెద్ద ప్రభావం పడదు, కానీ నా జీవితానికి నీ సన్నిధి నాకు చాలా ప్రాముఖ్యమైంది కనుక దయతో నా బలహీనతలను బట్టో నా లోపాలను బట్టో నీ సన్నిధిలో నుండి నువ్వు నన్ను త్రోసేయకు. ఒకవేళ నాకు నీ సన్నిధిలో నుండి త్రోసేస్తే నేను నష్టపోతాను. దైవజనుడైన దావీదు యొక్క కుమారుడు చచ్చిపోయినప్పుడు దావీదు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు, అంతే. యోబు తన పిల్లలను, తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు. పరిశుద్ధులు ఐశ్వర్యాలు, గర్భ సంతానము వాళ్ళు పొందుకున్న ఆ యొక్క గౌరవ ఘనతలు పోగొట్టుకున్నప్పుడు పెద్దగా స్పందించలేదు. కానీ వాళ్ళందరూ చాలా ఉన్నతంగా ఆశపడి ఆలోచించి అడిగింది ఏంటంటే నీ సన్నిధి. హల్లెలూయా. చేద్దాం అసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధిలో నన్ను బ్రతుకుటకు నాకు సహాయం చేయి. దావీదు ప్రార్థన చేశాడు, ఏలీయా ఆ మాటలే పలికాడు. మోషే, నీ సన్నిధి లేకపోతే నా వెనక లక్షల మంది సంఘం ఉంటే నాకేం లాభం, నాకు సంఘం ఉంటే చాలు, నా వెనక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గొప్ప గొప్ప మేధావులు నా సంఘంలో ఉంటే చాలు అని అనుకునే దైవజనుడు కాదు ఆయన. ఆయన దృష్టి సంఘంలో ఉన్న ప్రజల యొక్క ఆధిపత్యాల మీద మనసు లేదు. ఆయన దృష్టి దేని మీద ఉందని అంటే నాకు నీ సన్నిధి కావాలి. హల్లెలూయా. నా వెనక ఉన్న ప్రజలు పేదవాడు కావచ్చు, నా సంఘంలో ఉన్నవాడు కడు పేదరికంలో ఉన్నవాడు కావచ్చు, అజ్ఞానము కలిగిన వారు కావచ్చు, సుసంపన్నమైన స్థితిలో లేనివారు, దైవికమైన జ్ఞానం చదువు లేనివారు కావచ్చు. నా ప్రజలు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ నాతో నీ సన్నిధి ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు నీ సన్నిధి నా మీద ఉండనివ్వు ప్రభువా అని ప్రార్థించాలి. దావీదు అందుకే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ సన్నిధి, నీ ముఖ కాంతి నా మీద పడనివ్వండి. అంత మాత్రమే కాదు, మన మూల పితరుడైన అబ్రహాం ఇస్మాయేలును తీసుకెళ్ళి దేవుని కాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతకడానికి అవకాశం ఇవ్వు. ఏంటి అవకాశం? బతిమలాడుకుంటున్నాడు. బాగా వినండి, అది ఊరికే దొరికేది కాదు. ఒక అబ్రహాము ఏ దైవజనుడు అండి? అబ్రహాము దేవునికి స్నేహితుడని బైబిల్ చెప్పింది. అబ్రహాము దేవుని మాటను పట్టుకొని కుటుంబాన్ని, కులాన్ని, బంధాలను విడిచిపెట్టి వచ్చాడు. అతడు కన్న కుమారుడిని దేవుని కాళ్ళ దగ్గర బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నేను ఎలాగూ నీ సన్నిధానంలో బ్రతుకుతున్నాను, అయితే నాకు నువ్వు గర్భఫలం ఇచ్చావు, ఒకవేళ నేను చేసింది నీ దృష్టికి తప్పే, నా భార్య అయిన శారమ్మ గారి దగ్గర నువ్వు నాకు గర్భ సంతానం ఇస్తానని అన్నావు, కానీ నేను నా బలాన్ని నమ్ముకొని నా భార్య మాటను విని నేను హగారు ద్వారా ఒక కుమారుని కన్నాను, అయితే నీ చిత్తానికి వ్యతిరేకమే. అయితే కనీసం నీ దగ్గర నా ప్రార్థన మనవి ఏంటంటే నా కుమారుణ్ణి నీ సన్నిధిలో బ్రతికే అవకాశము దయచేయు. హల్లెలూయా. ఏంటండి ఈ అంశం ఇంత పెద్దది? తన పిల్లలు సన్నిధిలో బతకాలని ప్రార్థన చేసిన దైవచనుడు, నీ సన్నిధి నాతో లేకపోతే నాకు వెళ్ళనివ్వకు అని చెప్పిన దైవచనుడు, నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకు అని చెప్పిన దైవచనుడు, నేను నీ సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నాను అని పలికిన దైవచనుడు. సన్నిధి, సన్నిధి, సన్నిధి. హల్లెలూయా. మనం పాడాం, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. పాట పాడాం, ఆయన సన్నిధిలో నేనున్నాను, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు అనడానికి రుజువు ఏంటో మీకు తెలుసా? నువ్వు నిజంగా ఆయన సన్నిధిలో బతుకుతున్న విశ్వాసం నీకు ఎలా తెలుస్తుంది? ఆయన సన్నిధిలో నేను నిలబడి సేవ చేస్తున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? ఆ విషయాలను నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను.
ఆయన సన్నిధిలో నుండి నన్ను త్రోసెయ్యకు. బాగా వినండి, ఆయన సన్నిధిలో నుండి ప్రభుతో అంటున్నాడు, నన్ను వెలివేయకు ప్రభువా. నన్ను మాత్రమే కాదు, ప్రార్థనలు చూడండి, ఒక ప్రార్థన, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చెప్పండి నాతో అందరూ, దేవా, చెప్పండి స్వరం ఎత్తి, దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. రెండవ ప్రార్థన, దేవా, చెప్పండి, దేవా నా గర్భ సంతానాన్ని నీ సన్నిధిలో బ్రతకడానికి అవకాశం దయచేయి. మూడవ ప్రార్థన, దేవా నీ సన్నిధి నాతో రాకుండా నా జీవితాన్ని ముందుకు నడిపించకు. నాలుగవ ప్రార్థన, దేవా నీ సన్నిధిలో నేనెప్పుడు నిలవబడి బ్రతుకుటకు నాకు సహాయము చేయి. ఈ 4 ప్రార్థనలు పరిశుద్ధులు చేశారు. అంత విలువైన ప్రార్థన అంశం, అంత విలువైన ప్రార్థన అంశమా ఇది అని అంటే అవును. ఆయన సన్నిధికి దూరం అయితే ఎంత ప్రమాదమో, అసలు ఆయన సన్నిధి అంటే ఏంటో ఒక 2 మాటలు నేను మీకు చెప్తాను, వినండి. కనీసం ఈ భావజాలం ఇప్పటికైనా కొంచెం అర్థమైతే ఆయన సన్నిధి విలువ ఏంటో, ఇంత గొప్ప గొప్ప దైవజనులు ఆయన సన్నిధి కావాలి కావాలి అని ఎందుకు ప్రార్థన చేశారో కనీసం నువ్వు ఎరిగితే ఆ సన్నిధిలో బ్రతకడానికి నువ్వు ప్రయాసపడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం అందరికీ దొరకదు. ఆయన సన్నిధానంలో బ్రతకడం ఒక భాగ్యం. ఆయన సన్నిధిలో నుండి త్రోసివేసబడిన వాడి జీవితం ఎంత ప్రమాదంగా ఉంటుందో నేను మీకు కొన్ని విషయాలు చాలా వివరంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్క మాట నేను మీకు చదివిపించాను, దైవజనుడైన దావీదు చేసిన ప్రార్థన. ఒక మాట నేను మీకు మళ్ళీ చదువుతాను, అదే ఆదికాండం 17వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి గట్టిగా చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం 18వ వాక్యం. అబ్రహాము ఇస్మాయేలును ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిలో బ్రతకడానికి నువ్వు అనుగ్రహించుమని అని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కంటాది, నీవు అతనికి ఇస్సాకును పేరు పెడతావు, అతని తరువాత నిత్య నిబంధనగా నా నిబంధనను, ఇదిగో ఇంకా కళ్ళ ముందు కనబడని ఇస్సాకు గురించి చెప్తున్నాడు. కళ్ళ ముందు కనబడ్డ ఇస్మాయిల్ గురించి దేవుడు ఏమీ మాట్లాడడం లేదు. వినండి, ప్రార్థన చేసింది దైవజనుడైన అబ్రహాం ఇస్సాకు కోసమా, ఇస్మాయిల్ కోసమా? చెప్పండి, ఎవరు తెలిసి, ఇస్సాకు కోసమా, ఇస్మాయిల్ కోసమా? చెప్పండి, ఎవరి కోసం? ఇస్మాయిల్ కోసం. ఆల్రెడీ ఇస్మాయిల్ పుట్టాడు, ఇంకా ఇస్సాకు ఇంకా పుట్టలేదు. ఇస్మాయిలును దేవుడు అబ్రహాం తన కౌగిల్లో చేతుల్లో తీసుకొచ్చి అంటాడు, అయ్యా నా కుమారుడైన ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతికే అవకాశం అనుగ్రహించు అని అన్నప్పుడు నెక్స్ట్ జవాబు ఏం రావాలని అంటే, ఓకే, సరే, అవును, కాదు అని చెప్పాలి. దేవుడు అబ్రహాం ఏమో ఇస్మాయిల్ గురించి చెప్తుంటే దేవుడు ఇస్సాకు కోసం మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఒకటి, దేవుడు మాట్లాడుతున్నది మరొకటి. అబ్రహాం నా కుమారుడు, రేపు నేను కనబోయే నువ్వు ఇయ్యబోయే ఇస్సాకును దీవించు అని అబ్రహాం ఏం ప్రార్థన చేయడం లేదు. అబ్రహాము ప్రార్థన, నా కుమారుడైన ఇస్మాయిల్ను దీవించయ్యా. కానీ ప్రభు అంటున్నాడు, అబ్రహమా నీ భార్య నీకు కుమారుని కంటాది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. బాగా వినండి, ఇస్సాకు రూపం ఇంకా ఎవరికి కనబడడం లేదు. దేవుని అదృశ్యమైన ప్రణాళికలో కొంతమంది ఉంటారు. వినండి దయచేసి, దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు, దేవుడు ఎవరిని తన కృపలో నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో
అది మన కళ్ళకు కనబడకపోవచ్చు, కానీ ఆయన దృష్టిలో ఒక సమాజం ఉంటుంది. హల్లెలూయా. ఎదుగో నా కళ్ళ ముందు కేవలం మీరే కనపడుతున్నారు, కానీ ప్రభు తన కృపలో పరిచర్యలో వాడబడే గుంపు, అదృశ్యమైన ఆయన ప్రణాళికలు ఒక గుంపు ఉంటుంది. అది ఇప్పుడు మనకు కనబడకపోవచ్చు. అది ఆది అంతమైన దేవుడు, భవిష్యత్తు కాలాన్ని చూసే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నీ భార్య కుమారుని కంటాదయ్యా, భవిష్యత్తులో ఒక వ్యక్తి వస్తాడయ్యా, భవిష్యత్తులో ఒక గుంపు వస్తుంది నీ దగ్గరికి. ఆయన ద్వారా నా నిబంధన, నా ప్రణాళికలు నేను నెరవేర్చుకుంటాను. హల్లెలూయా. చెబుదాము హుషారుగా హల్లెలూయా. ప్రభా మరి ఇస్మాయేలు, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఇస్మాయేలు నేను దీవిస్తాను. చెప్పండి, వినండి ఏమంటున్నాడు? ఇస్మాయేలును నేను దీవిస్తాను. అతడు 12 మంది రాజులను కంటాడు, అతని సంతానం కూడా నేను దీవిస్తాను. దీవెన వేరు, సన్నిధి వేరు. హల్లెలూయా. దీవెన ఎవరికైనా దొరుకుతుంది లోకంలో ఐశ్వర్యమే దీవెన అయితే ఐశ్వర్యం కోట్ల మంది దగ్గర ఉంది. గర్భ సంతానమే దీవెనైతే ప్రపంచంలో అనేక ప్రజలు పిల్ల పాపలు కలిగి ఉన్నారు. మేడం మిద్దలు దీవెనైతే ప్రపంచంలో ఉన్నతమైన అంతస్తులతో బ్రతికే ప్రజలు లోకంలో ఉన్నారు. కానీ ప్రభు ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని పరిశుద్ధులు ఎత్తిపెట్టి అడిగారు, అయ్యా నాకు మాత్రమే కాదయ్యా, ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం ఏమడగలో తెలుసా? ప్రభా నేను మాత్రమే కాదు, నాకు నువ్వు ఇచ్చిన పాపను, నాకు ఇచ్చిన బాబును, నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతికే అవకాశము దయచేయి నాయనా. హల్లెలూయా. అయ్యా మేమెప్పుడు నీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఇవ్వండి ప్రభా. అయ్యా ఎప్పుడు నీ కనికరం మా మీద ఉంచు. నీ సన్నిధిలో మేము త్రోసివేయబడొద్దయ్యా, నువ్వు మమ్మలను తోసేయకు, నీ సన్నిధిలో నుండి నువ్వు మమ్మలను వెలివేయకు. ఈ ప్రార్థన చేయి. ఆయన సన్నిధి మనతో ఉండగలిగితే ఆశ్చర్యమైన ఆశీర్వాదకరంగా నీవు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో బ్రతకడం అంటే ఏంటి? ఆయన సన్నిధి నీతో ఉండాలి, ఉంటుంది, ఉన్నది అనడానికి రుజువేంటి? ఇవి నేను మీకు చెప్తాను, వినండి. చాలామంది దేవుడు మాతో ఉన్నాడు అని అనుకుంటారా? కాదు. ఆయన సన్నిధి ఎలా ఉంటుందో, ఆయన సన్నిధి లేకపోతే ఎలా ఉంటుందో నేను మీకు విషయాలు గుర్తు చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మన మూల పితరులైన ఆదాము అవ్వలకి భూమి మీద మొట్టమొదటి గర్భ సంతానం, ఆయన పేరే కయోన్. భూమి మీద పుట్టిన మగబిడ్డ. ఈ ప్రపంచంలో ఆదాము అవ్వలను దేవుడే చేశాడు. మనుషుని ద్వారా ఒక సంతాన ఉత్పత్తి భూమి మీద కలిగింది అని అంటే, ఒక మాటలు చెప్పాలంటే మన భాషలో భూమి అంతటిలో పెద్దన్న ఎవడు అని అంటే కయోన్. మొట్టమొదటి భూమి మీద పుట్టినోడు కయోను పుట్టాడు. ఆ తర్వాత తమ్ముడైన హేబేలు పుట్టాడు. బైబిల్ చెప్తుంది వారు పెరిగి పెద్దవారు అయ్యారు. ఆయన సన్నిధానంలో ఒకరోజు దేవుని బిడ్డలారా వాళ్ళు తమ కానుకలను అర్పిస్తున్నప్పుడు హేబేలును దేవుడు అంగీకరించాడని, కయోనును దేవుడు తోసేశాడని బైబిల్ చెప్తుంది. కయోను కోపంతో తన తమ్ముణ్ణి దేవుడు అంగీకరించాడని, నన్ను దేవుడు తోసేశాడని కోపం తెచ్చుకొని దేవుని మీదన్న కోపం తమ్ముడి మీద తీశాడు. ఇప్పుడు బాగా వినండి, నా వైపు చూడండి. కయోను యొక్క అర్పణను హేబేలు తోసేశాడా, దేవుడు తోసేశాడా? చెప్పండి అమ్మ, నోరు తెరిచి. దేవుడు తోసేశాడా, తమ్ముడు అయిన హేబేలు తోసేశాడా? నీకైనా కోపం ఉంటే ఎవరి మీద తీయాలి? దేవుని మీద తీయాలి. ఎందుకు ప్రభా నువ్వు నన్ను రిజెక్ట్ చేసావు? ఎందుకు ప్రభా నా అర్పణలో ఏం లోపం ఉంది అని ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడుకో. కానీ మనిషి తను దేవుని సముఖంలో అంగీకరించబడకపోతే ఆ కోపం తమ్ముడు మీద తీసాడు. ఈ భావం చాలా మంది విశ్వాసులకు ఉంటుంది. నువ్వు సరిగ్గా లేక సరిగ్గున్నోడి మీద నీ కోపం, నీ ఆవేశం, నీ ముఖం, ఇదేంటి? కయోను లక్షణాలు ఇవన్నీ. నేనెందుకు ఓడిపోయాను,
నేనెందుకు దూరం అయ్యాను? నాకెందుకు పరిచర్య దూరమైంది? నాకెందుకు దేవుని సన్నిధానంలో దైవికమైన అవకాశాలు రావడం లేదు? నేనెక్కడ ఓడిపోతున్నానని మనల్ని మనం సవరించుకొని దేవుని దగ్గర, ప్రభా నాకు నీ పని, నీ పరిచర్య, నీ సన్నిధి నాకెందుకు దూరం చేస్తున్నావు? నేను ఎక్కడ తప్పిపోయానో దయతో నన్ను కనికరించు, నీ సన్నిధానంలో నన్ను వాడుకో అని ప్రభు దగ్గర సవరించుకోవాలి, దేవుని దగ్గర వాడబడాలి. అంతే తప్ప నీవు వాడబడకపోవడానికి వాడబడుతున్నవాడు కారకుడు కాదు. హల్లెలూయా. అవునంటారా కాదా? చెప్పండి, అవునా కాదా? కానీ కయ్యూను లక్షణాలు నేటి సంఘాల్లో బాగుంటాయి. ఈయన సరిగ్గా ఉండక వాడబడుతున్నటువంటి హేబేలు అర్పణను దేవుడు అంగీకరిస్తే నాలో ఏం లోపం ఉందని సవరించుకోవాల్సిన కయ్యూను హేబేలును పగబట్టి, హేబేలును మాయమాటలు చెప్పి హేబేలును చంపాడు. చంపిన తర్వాత పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, కయ్యూన్ నీ తమ్ముడేడి అని అన్నాడు. నేను చాలా పర్యాయాలు మీతో చెప్తాను ఈ మాట. దేవుడికి తమ్ముడు ఏడో తెలుసు, కయ్యూను ఏం చేశాడో తెలుసు. వినండి, కయ్యూను ఏం చేశాడో తెలుసా తెలియదా? చెప్పండి స్వరమెత్తి, తెలుసా తెలియదా? హేబేలు చనిపోయాడా, ఉన్నాడా, ఏమయ్యాడో తెలుసా తెలియదా? కానీ ప్రశ్న బాగా వినండి, పరిశుద్ధ గ్రంథంలో భూమి మీద అడిగిన రెండవ ప్రశ్న ఇది. దేవుడు భూ ప్రపంచంలో అడిగిన మొదటి ప్రశ్న, ఆదామా నువ్వెక్కడున్నావు? రెండవ ప్రశ్న, కయ్యూన్ నీ తమ్ముడేడి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అనాదిలో నుండి ప్రశ్నించే దేవుడు, శాశ్వత కాలం నన్ను నిన్ను ప్రతి వాడిని ఆయన ప్రశ్నిస్తాడు. వినండి, ప్రశ్నిస్తున్న దానికి కారణం ఏంటో తెలుసా? జవాబు చెప్పడం ఏం చెప్తాడో అని చూస్తున్నాడు. దేవుణ్ణి డైరెక్ట్గా అడగాలి, ఏయ్ కయ్యూన్ ఎందుకు ఇలా చేశావు? మీ తమ్ముడిని ఎందుకు చంపావు అని నేరుగా అడగొచ్చు. ఎందుకంటే ఆయన నాలాగా నీలాగా తెలియని మనిషి ఏమీ కాదు. ఆయనకు స్పష్టంగా అన్ని తెలుసు, కానీ ఏం చెప్తాడోనని అడుగుతున్నాడు. అప్పటికి కయ్యూన్ అంటాడు, నాకేం తెలుసు, నాకేం తెలుసు, నా తమ్ముడికి నేను ఏమైనా కావాలన్నా. వినండి, కయ్యూన్ నీకు తెలియదా? కయ్యూన్ నీ తమ్ముడు ఏడున్నాడో నీకు తెలియదా? ప్రభు ఎందుకు ప్రశ్న అడుగుతాడో తెలుసండి, నువ్వెంత నిజాయితీగా ఒప్పుకుంటావో అని చూస్తాడు. బాగా వినండి, తప్పు చేసిన దానికంటే అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఆ తప్పును నువ్వు కప్పుపుస్తావు చూడు, ఆ తప్పును నువ్వు మరుగు చేస్తావు చూడు, అది నీ జీవితానికి శాపగ్రస్తంగా మారడానికి అవకాశం ఉంటుంది. బాగా వినండి, దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషులం ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. తప్పు జరిగినప్పుడు మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవా తెలుసో తెలియక మాట్లాడాను, దేవా తెలుసో తెలియక వాళ్ళని నేను తప్పుగా ప్రవర్తించాను అని నువ్వు నిజాయితీగా ఒప్పుకోగలిగితే నా ప్రభు ఒక అద్భుతమైన మార్గాన్ని చూస్తాడు. కానీ మనుషుని యొక్క కయ్యూను స్వభావం ఏంటంటే, నాకు తెలియదు అని అన్నాడు. తెలియదు అని అన్న తర్వాత ప్రభు అంటున్నాడు, ఎందుకు చంపావు నీ తమ్ముని? వినండి, ఎందుకు చంపావు? నీ తమ్ముని యొక్క రక్తం భూమి మీద ఏ నేల మీద నువ్వు ధారపోసావో ఆ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడతావు, వెళ్ళు అని అన్నాడు. వినండి జాగ్రత్తగా, కయ్యూను మీదికి శాపం వచ్చిన తర్వాత, కయ్యూను మీదికి దేవుని ఉగ్రత వచ్చిన తర్వాత కయ్యూను దేవునితో మాట్లాడుతున్నాడు. అదే ఆదికాండం 4వ అధ్యాయం. అందరు తీయండి, 4వ అధ్యాయం ఆదికాండం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. ఆదికాండం 4:12 వాక్యం చదువుతురండి. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు, ఎదిగో నువ్వే పని చేసినా, అమ్మ వినండి, నువ్వే పని చేసినా నీకు సారం ఫలం ఉండదు. ఒకటి, ఇక మీదట నీకు ఫలం ఇవ్వదు. ఈ భూమి మీద నీవెప్పుడు ఏ అనుభవం ఉంటుందో తెలుసు, ఎప్పుడు దిగులు, మెంటలీ స్ట్రెస్. వినండి, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, ఎప్పుడు ఏదో బాధ, ఎప్పుడు నీ మనసులో ప్రశాంతత ఉండదు. నువ్వు దేశ దిమ్మరివై ఉంటావు, ఒక్క చోట స్థిరత్వం ఉండదు. నువ్వు దేశ దిమ్మరివై తిరుగుతూ ఉంటావు.
అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఇదిగో ఈ ప్రదేశము నుండి నన్ను నీవు వెళ్ళగొట్టితివి. అందే నీ సన్నిధికి ఇక నేను రాకుండా నేను వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంటాను. హల్లెలూయా. అమ్మా రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. కయ్యూను అంటున్నాడు, అయ్యా ఇక నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడుతున్నాను. బాగా వినండి, సన్నిధిలో నుండి వెలివేయబడడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాను వినండి. సన్నిధిలో నుండి వెలివేయబడ్డ జీవితంలో ఏముంటాయో వినండి. మర్యాదగా దేవుడు అడిగాడు, కానీ అబద్ధం చెప్పాడు. అదేదో ముందే అయ్యా ఏదో కోపంతో ఆవేశంతో నేను తప్పు చేశాను అని అనుంటే కయ్యూనికి జీవిత విధానం ప్రభు ఏదో ఒక అవకాశాలు ఇచ్చేవాడు. కానీ దేవుని సముఖంలో తన జీవితంలో ఒప్పుకోలేని ఆ భావజాలం, అహంకారం, కొంతమందికి నేను చేసేది రైట్ అన్న భావంతో ఉంటారు. బాగా వినండి, మనల్ని మనం పరిశోధించుకోకుండా మనం మాట్లాడేది, మనం ప్రవర్తించేది రైట్ అని అనిపించుకోవడం పొరపాటు. వాక్యం చెప్తుంది, దేవా నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్న నా జీవితంలో ఏముంటుంది తెలుసా? దిగులు. చెప్పండి ఏంటి? చెప్పండి గట్టిగా ఏంటి? ఎప్పుడు ఏదో టెన్షన్, ఎప్పుడు ఏదో టెన్షన్. మనసార ప్రశాంతత ఉండదు చాలా మందికి ఇంట్లో నెమ్మది ఉండదు. వినండి, నీ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి, ఎప్పుడు ఏదో అలజడి, ఎప్పుడు ఏదో మానసికమైన సమస్య. బైబిల్ చెప్తుంది, కయ్యూన్ నువ్వు నా దగ్గర నుంచి, నా సన్నిధిలో నుండి నువ్వు వెలివేయబడుతున్నావు. వెలివేయబడుతున్న వాడికి ఎలాంటి జీవన విధానం ఉండో తెలుసా? దిగులు. చెప్పండి ఏంటి? ఎప్పుడు దిగులే. 2 దేశ దిమ్మరితనం, ఏ జీవితంలో ఒక స్టెబిలిటీ ఉండదు. 3 ఒకడు అంటున్నాడు, నువ్వే పని చేసినా దీవెన నీకుండదు. హల్లెలూయా. నువ్వు దేశ దిమ్మరివైపోతావు. ఏ భూమి మీద నువ్వు తిరుగుతావో ఆ భూమి నీకు ఫలం ఇవ్వదు. వినండి దయచేసి, నా వైపు చూడండి. ఈరోజు నీకు ఒక 10 ఎకరాలు ఉండొచ్చు. ఆ దినాలలో భూమి అంతా కయ్యుందే. చెప్పండి ఏంటి? భూమి అంతా ఓనర్ ఎవడు? కయ్యూనే. ఎందుకంటే హేబెల్ చచ్చిపోయాడు. సింగిల్ పర్సన్, కోట్ల ఎకరాలు. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా లేదు గనక నువ్వెంత ప్రయాసపడ్డా నీకు ఫలము రాదు. నీకెంతుందో ముఖ్యం కాదు. కయ్యూనుకు కోట్ల ఎకరాలుంది, కానీ సన్నిధి తోడుగా లేదు. బాగా వినండి తల్లి, సన్నిధి, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే చేసే చిన్న పనైన ఆశీర్వాదం ఉంటుంది. చిన్న జీవితమైన కడుపార తింటారు. దేవుని ప్రసన్నత ఇదిగో ఏలియాతో ఉంది గనక, దేవుని సన్నిధి సారేపతి విధవరాలతో ఉంది గనక ప్రతిరోజు ఒక రొట్టెతో కడుపార తిని సంతోషంగా బతకగలిగారు. ఎన్ని ఎకరాలున్నా, ఎంత ఉద్యోగం ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది కాదు. వాక్యం అంటుంది, నా సన్నిధిలో నుంచి వెలివేయబడే వాడి జీవితం దిగులుతో, భయముతో, ఆర్థిక సంక్షోభంతో, ఏ పని చేసినా ఫలము లేకుండా బ్రతకడానికి ఒకే ఒక భయానకమైన కారణం ఏంటంటే అదృశ్యంగా నీకు వెంబడి దేవుని మహా సన్నిధి నీకు లేకపోవడమే. హల్లెలూయా. అందుకనే నేను మీకు చాలా విషయాలు ముందే చదివిపించాను. దైవజనుడైన దావీదు అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకయ్యా. నీ సన్నిధి నాకు లేకపోతే నా సంపాదన వ్యర్థం. నీ సన్నిధి నాతో లేకపోతే నాకు 24 గంటలు దిగులు, భయం, కలవరం, ఒత్తిడి, బాధ. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఆ మహాదేవుని ప్రసన్నత, ఆయన సన్నిధి మన మీద, మన కుటుంబం మీద ఎప్పుడైతే మనం కోల్పోతామో భయంకరమైన శోధనలో మనం బ్రతికే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా.
అందుకే ప్రతిరోజు మోకరించినప్పుడల్లా యేసయ్యా నీ సన్నిధి కాంతి నా మీద ఉదయింపచేయి, నీ ముఖ కాంతి నా మీదికి రానివ్వయ్యా. ఈ దినమంతా నీ సన్నిధి నాతో ఉండి నన్ను నడిపించు. నీ సన్నిధి నాతో లేకపోతే నా అడుగులు ముందుకు సాగనివ్వకు. ఇది పరిశుద్ధుల ప్రార్థన. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డలకు సమస్త ఆశీర్వాదాలకు మూలం ఆయన మహాదేవుని సన్నిధి గనక అబ్రహాం ప్రార్థించినట్టు, నా తండ్రి నా పిల్లలు నీ సన్నిధిలో బ్రతికే అవకాశం దయచేయి. ఆయన సన్నిధిలో పెట్టు నీ పిల్లలను. అదే సమస్త ఆశీర్వాదాలకు మూలం. అందుకనే వాక్యం అంటుంది దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. ఈ మాట నేను నొక్కి నొక్కి ఎందుకు చెప్తున్నాను వినండి. మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో నిలబడాలి. మనం ఎప్పుడు ఆయన సన్నిధి ద్వారానే మన ప్రయాణాలు ఉండాలి. మనం ఎప్పుడు మన పిల్లలను మన కుటుంబాన్ని ఆయన సన్నిధిలో బ్రతకడానికి అవకాశం దేవుడు ఇవ్వాలని అడగాలి. దేవా, ఎప్పుడు నా బలహీనతలను బట్టో నీ కనికరం నా మీద నుంచి తీసివేయక, నీ సన్నిధిలో నుండి నన్ను వెలివేయకు అని ప్రార్థించాలి. ఒకసారి ఆయన సన్నిధికి దూరమైన వాడు ప్రపంచమంతా తిరుగుతున్నాడండి. చూడండి, ఆ దేశం ఈ దేశం ఎటు పైన స్కై ఉన్నదే, కానీ నెమ్మది. చెప్పండి, నెమ్మది. ఏం లాభం ఎకరాలు పెట్టుకొని? ఏం లాభం అండి ఉద్యోగాలు పెట్టుకొని? ఏం లాభం అండి మేడలు మిద్దెలు పెట్టుకొని? కయోనుకు ప్రపంచమంతా ఉంది. దిగులు, భయం, కలవరం, మానసిక ఒత్తిడి కయ్యూని వెంబడించింది. కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధి లేకపోవడం. ఆయన సన్నిధి మనతో ఉండాలి అని అంటే బాగా వినండి, దేవుని దగ్గర కయ్యూను దాచిపెట్టినట్టుగా కాకుండా నిజాయితీగా దేవుని దగ్గర బతకాలి. హల్లెలూయా. చదమౌషారు హల్లెలూయా. ఇదిగో దావీదు చేసిన ఈ ప్రార్థన వెనక కారణం ఏంటో తెలుసా? అబద్ధమాడి కయోన్ తమ్ముడేడి అని అంటే నాకు తెలియదు అని అబద్ధమాడి చేసిన తప్పును, చేసిన పాపాన్ని కప్పిపెచ్చుకొని దేవుని దగ్గర ఏం అరగనట్టు బతికిన కయోన్ను దేవుడు తన సన్నిధిలో నుండి తోసేశాడు గనక ఇది ఎరిగిన దావీదు తప్పు చేశాడు. పరాయి స్త్రీని వ్యామోహంతో చూశాడు. కానీ దేవుని కాళ్ళ దగ్గర ఎలా ప్రార్థిస్తున్నాడంటే, దేవా, నా బలహీనతను బట్టి దయతో నీ సన్నిధిలో నుండి నన్ను తోసేయకు. ఎందుకంటే సన్నిధి లేకపోతే రాజండి బాబు, ఏం లోటుంది ఆయనకు? మహారాజుగా ఉన్నాడు, భార్య, పిల్లలు, కుటుంబం, ఐశ్వర్యం, హోదా అన్నీ ఉన్నాయి. ఆయనకు బాగా తెలుసు, ఏమున్నా మహిమ గెలిన దేవుని ప్రసన్నత నాకు లేకపోతే నాకు అంత శూన్యంగా మారుతుందని అడిగాడు. మీరు అడగగలరా? ఈ మాట అర్థమవుతుందని మీరు అడగగలరా? ఆయన సన్నిధి విలువ మీకు తెలుసా? ఆయన సన్నిధిలో నిలబడడం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో బ్రతకడం అంటే ఏంటో తెలుసా? ఆలోచించు. ఆయన సన్నిధి విలువ తెలియక ప్రజల జీవన విధానాలు శాపగ్రస్తంగా మారుతున్నాయి. వాక్యం చెప్తుంది ఆయన సన్నిధి అని అంటే, ఒక మాట చదవండి, కీర్తనల పుస్తకం 42వ అధ్యాయం 2వ వాక్యం, 1వ అధ్యాయం యెషయా పుస్తకం 12వ వాక్యం. త్వరగా చదవండి, తెలిసిన వారు త్వరగా చదవండి. 42 2వ వాక్యమా? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇదిగో ఏందట అమ్మా, వింటున్నారా? దేవుని సన్నిధికి ఏంటి, దేని కొరకు ఈ మనిషి ప్రార్థన అంటే, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేనెప్పుడు దేవుని సన్నిధిలో బతకాలి. దైవజనుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్ళు
జన సమూహముతో ఆ, సమూహముతో నేను వెళ్ళిన సంగతిని ఆ, స్తోత్రములు చెల్లించుచు, ఇదిగో 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 నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొని నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. హల్లెలూయా. 26వ అధ్యాయం కీర్తనల పుస్తకం 26:8 వాక్యం. కీర్తనల గ్రంథం 26:8 త్వరగా. యెహోవా నీ నివాస మందిరమును, ఏంది? నీ సన్నిధి, నీ ప్రజెన్స్, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా పుస్తకం 1:12. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? చాలు. ఇదిగో నా వైపు చూడండి. ఆయన సన్నిధానంలో బ్రతుకుడం అనంటే ఒకటి, దేవుని సముఖంలో నిజాయితీగా బ్రతకడం దావీదు వలె. 2, ఆయన సన్నిధిలో మనం బ్రతుకుతున్నాం అనడానికి రుజువు ఏంటంటే దేవుని సన్నిధి నిలబడే ఆయన మందిరం, ఆయన సంఘములో నిలబడడం. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, దేవా నీ సన్నిధికి నేనెప్పుడు వెళ్ళాలి? నీ సన్నిధిని కనబడవలనని నా ప్రాణము తృష్ణగొనుచున్నది. అమ్మా, ఉందా నీకు ఆ ప్రాణం? ఎన్నిక 10 సార్లు చూస్తావు, ఎప్పుడైపోతుంది? ఆయన సన్నిధిలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఆయన మందిరంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలి? వచ్చేటప్పుడు అరగంట లేటు, వెళ్ళేటప్పుడు 2 నిమిషాలు పాస్టర్ గారు పులిపిటి దిగే లోపటే బండి ఎక్కాలి. ఆయన సన్నిధి విలువ తెలియదు. ఆయన సన్నిధి నిలబడే మందిరం. నీవు ఆయన సన్నిధిలో నుండి వెలివేయబడడం లేదు. నువ్వు ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నావు, ఆయన సన్నిధిలో నిలబడుతున్నావు అనడానికి మొదటి రుజువు నిజాయితీ కలిగిన జీవితం. అంటే అర్థం ఏంటో తెలుసా? తప్పును కూడా నిజాయితీగా ఒప్పుకోవాలి. నీ సన్నిధిలో నుంచి వెలివేయబడవు. ఒకవేళ తప్పును కప్పి పెడతావనుకో, కయూనును తోసేసినట్టుగా ఆయన సన్నిధిలో నుండి నువ్వు తోసేయబడతావు. 2, ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం అన్నానికి రుజువు ఏంటంటే దేవుని మహిమ కలిగిన ప్రసన్నత నిలబడే, ఆ తేజస్సు నిలబడే ఆయన మందిరాన్ని నీవు తృష్ణతో ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారే. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు బాబు? ఉసూరుమంటే ఎందుకు వస్తున్నావు? ఉసూరుమంటే ఎందుకు వస్తున్నావు? విలువ లేకుండా ఎందుకు వస్తున్నావు? ఆశ లేకుండా ఎందుకు వస్తున్నావు? ఎప్పుడైపోతుందన్న విరక్తితో ఎందుకు వస్తున్నావు? ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడండి? ఇది నేను కాదు, దేవుడు వేస్తున్న ప్రశ్న. నా మందిరంలో కనబడవలనని మీరు వస్తున్నారే, ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి ఈ మాట చెప్పగలవా? దావీదు పలికినట్టు, దేవా నీ సన్నిధిలో కనబడవలనని నా ప్రాణం తృష్ణ తపన. ఉందా మీకు ఆ తపన? 7 గంటల కంటే 8 గంటలకు వస్తావు, 10 గంటల కంటే 11 గంటలకు వస్తావు. నీ నడకే, నీ బతికే చెప్తుంది నువ్వు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తున్న విశ్వాసివా. హల్లెలూయా. సభలు హుషారుగా హల్లెలూయా. ఆయన సన్నిధి నిలబడే స్థలం ఇది. అందుకే దావీదు అంటున్నాడు, దేవాన్ని తేజో మహిమ నిలబడే స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నేను ప్రేమిస్తున్నా. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సన్నిధిని నీవు కౌగిలించుకునేటట్టు హక్కున చేర్చుకొని ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన ప్రజెన్స్, ఆయన మహిమ. నేను రానుపో మందిరానికి. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? అమ్మ నేనేమో రమ్మన్నా మిమ్మల్ని?
ఆశ ఉంటే రా, లేకపోతే రాకు. ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? నేనేగా, దేవుడే అంటున్నాడు స్పష్టంగా. నా కోసం వస్తున్నా మందిరానికి. హల్లెలూయా. చపాలు హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం వచ్చి ఆరాధన చేస్తే తప్ప ఆయనకు దిక్కులేని దేవుడేమి కాదు. ఆయన మహాగణుడు, కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడుతున్నాడు. ఆయన దగ్గరికి రావడం మన భాగ్యం. ఆయన సన్నిధిలో బ్రతకడం మనకు భాగ్యం. ఆ భాగ్యానికి విలువ నీకు అర్థం కాక, ఆయన సన్నిధి కాంతి నిలబడే ఆ మహిమ కలిగిన స్థలాన్ని, ఆ విలువను నీకు అర్థం కాక ఆ సన్నిధి యొక్క భాగ్యం అర్థం కాక, అందుకనే సన్నిధి లేదు కనుకనే దిగులు, భయము, ఎంత ప్రయాసపడ్డ దీవెన లేకపోవడం, 24 గంటల అప్పు సమస్యలతో బాధపడడం. ఎందుకండి? కరువో కష్టమో ఒక కాలం ఉంటుంది, జీవితాంతం అదే క్షోభ. ఎందుకండి? దేవుని వాక్యం ద్వారా ఒక్కసారి మనలను మనం బాగా పరిశోధించుకోవాలి. ప్రభా, నేను నిజంగా నీ సన్నిధిలో నేను బ్రతుకుతున్నానా? నా జీవితం నీ సన్నిధిలోనే ఉందా? ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి అలా బ్రతుకుతున్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు తెలుసా? చదవండి యోనా పుస్తకం 1వ అధ్యాయం. తీయండి బైబిల్ అందరు. యోనా పుస్తకం 1వ అధ్యాయం 3వ వాక్యం చదువు. 2వ వాక్యం నుంచి చదువు. నినివే పట్టణస్థుల దోషము. బాగా వినండి, దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నినివే పట్టణస్థుల పాపం భయంకరంగా మారింది. నేను వాళ్ళను క్షమించి వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతున్నాను. వాళ్ళ అన్యజనులు, వాళ్ళకు సువార్త అందలేదు. ఒక దైవజనుడిగా నేను నిన్ను ఆ పట్టణానికి పంపిస్తున్నాను. నా మాట విను. ఆ ప్రాంతానికి వెళ్ళి నా సువార్త ప్రకటించు. నా మాట వింటే బాగుపడతారు. ఒకవేళ వినకపోతే 40 రోజులలో భయంకరమైన కీడు వాళ్ళ దగ్గరకు వస్తుందని నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి మాట్లాడుతుంటున్నాడు. నినివే పట్టణస్థుల దోషము ఘోరమాయను కనుక, ఇదిగో యోనాతాను అంటాడు, నీవు లేచి నినివే మహాపట్టణానికి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. ఇదేంది? అయితే దేవుని సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి యోనా పారిపోవాలనని యోనా ఎప్పే పట్టణానికి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవునిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, ఇదిగో వినండి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి, హల్లెలూయా, సన్నిధి. అమ్మా, అర్థమవుతున్న మాటలు మీకు? దేవుడు నినివేకు వెళ్ళు అని అన్నాడు. యోనా తర్షీషుకు వెళ్తున్నాడు. బైబిల్ మనకేం చెప్పాలి అని అంటే, దేవుడు చెప్పినట్టు కాకుండా తర్షీషుకి వెళ్ళాడు అని అనాలి మాట. కానీ బైబిల్ ఏం తెలుసా? యోనా ఆయన సన్నిధిలో నుండి పారిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? ఆయన చెప్పినట్టు వినేవాడితో. ఎవడైతే బ్రతుకుతున్నాడో వాడు ఆయన సన్నిధిలో ఉన్నాడు అని రుజువు. హల్లెలూయా. ఆ మాటకు ఆయన చెప్తున్నాడు. అదే 10వ వాక్యం చదువు, 9 నుంచి చదువు. ఓడవారు అడుగుతున్నారు ఇంకొంచెం పైనుంచి, నువ్వు ఏ దేశం వాడవు? అంతలో ఓడవారు సంభవించినదని తెలియుటకై మనము చీట్లు వేయుదము రండని చెప్పుకొని చీటి యోనా పేరు మీద వచ్చాను.
ఇదిగో యోనాను పిలిచి అంటున్నారు, యోనాతో అంటారు, కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించెనో, ఇదిగో అంటున్నాడు, నీ వ్యాపారం ఏమిటి బ్రదర్, నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నీ దేశమేదో, నీ జనమేదో, అసలు ఒకసారి నీ సంగతి చెప్పురా నాయన, మాకు తెలియచేయమనగా, ఇదిగో అతడు స్పష్టంగా జవాబు చెప్తున్నాడు, వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న భయభక్తులు. ఇదిగో నిజంగా భయభక్తులు ఉంటే ఇట్లా ఎందుకు చేస్తావు నువ్వు? మాట మాత్రం నేను సేవకుడను, నేను పలానా, నీ పలానా మాట చల్లకుండా నువ్వు పలానా ఎంతున్నావో నీ జీవితం చూస్తే తెలుస్తుంది. నేను హెబ్రీయుడను, నేను ఆకాశమునకు సముద్రానికి దేవుడైన యెహోవా భక్తుడను. ఎంత మంచి మాట! యెహోవా యందు భయభక్తులు కలవాడనై ఉన్నాను. తాను ఇదిగో యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. చేదము చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట, ఆయన సన్నిధిలో నిలబడడం అంటే అర్థం ఏంటి? ఒకటి, నిజాయితీ కలిగిన జీవితం. నీవు బ్రతికితే ఆ మహాదేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఆయన ప్రజెన్స్, ఆయన వెలుగు, ఆయన తేజస్సు నీ మీద, నీ ఇంటి మీద, నువ్వు అరణ్యంలో ఉన్నా, అగాధములో ఉన్నా, ఎంత దూరం ఉన్నా, మహిమ కలిగిన దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. ఒకవేళ నీ జీవన విధానంలో నిజాయితీ లేకుండా తప్పులను కప్పిపెచ్చుకుంటూ భ్రమపెట్టు ప్రజలను మభ్యపెడుతూ బ్రతికే జీవన విధానమా? బైబిల్ చెప్తుంది, దేవుడు కయోన్ను తోసేసినట్టుగా ఆయన సన్నిధిలో నుండి అలాంటి ప్రజలను దేవుడు తోసేస్తాడు. సన్నిధికి దూరమైన వాడు చాలా ప్రమాదం. బాగా వినండి, ఆయన సన్నిధికి దూరమైన కయోను ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం. ఆయన సన్నిధికి దూరంగా ఉన్న కయోనుతో దేవుడు అంటాడు, నిన్ను ఎవడైనా చంపుతాడో, నిన్ను ఎవడైతే ముడతాడో, నీతో ఎవడైతే ఉంటాడో, నీ మీదున్న దోషం 7 అంతలైతే వాడికి 70 అంతలుగా పోతుంది అన్నాడు. అంటే సన్నిధి లేనోడు, సన్నిధి లేని సంఘం, సన్నిధి లేని విశ్వాసితో మనం ఉంటే ఆ దరిద్రం మనకు కూడా అంటుకుంటుంది. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు మీకు? ఆయన సన్నిధిలో ఉన్నోడితోనే మనకు సహవాసం ఉండాలి. చెప్పండి, ఆయన సన్నిధిలో ఉన్నోడితోనే మనకు సహవాసం. అంటే అర్థం ఏంటి? నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తులతో నీకు సహవాసం ఉండాలి. 2, ఆయన సన్నిధిలో ఉన్నాడు అని అనడానికి రుజువు ఏంటంటే, చెప్పాను మీకు, ఆయన మందిరంలో ఆయన సంఘముతో అంటుకట్టబడిన జీవన విధానం చేసేవాడితో. నీ సన్నిధిలో నేనెప్పుడు కనబడవలనని నా హృదయం తృష్ణగొనుతున్నది అని దావీదు పలికినట్టుగా, ఆయన సన్నిధి నిలబడే స్థలం, నిలబడుతున్న స్థలము మందిరం. ఆ మందిరంతో, ఆ సంఘముతో నీకు ఒక దైవికమైన బంధం, సంఘముతో సహవాసంతో ఒక దైవికమైన అనుబంధము కలిగి, సంఘములో నిజాయితీగా బ్రతుకుతున్న వ్యక్తులతో నీవు బతకగలగాలి. అలాంటి వారితో నీకు సహవాసం ఉండగలగాలి. కారణం ఏంటంటే వారు ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న ప్రజలు. హల్లెలూయా. 3, దేవుని వాక్యం అంటుంది, యోనా నువ్వు నినివేకు వెళ్ళు అని చెప్పాడు. అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. దైవజనుడైన యోనా ఆయన మాట ప్రకారం జీవితం చేయడం లేదు. ఇప్పుడు బైబిల్ అంటుంది, దేవుడైన యెహోవా సన్నిధిలో నుండి ఇదిగో యోనా పారిపోతున్నాడు. అంటే ఆయన మాట ప్రకారం, దైవజనుడి మాట ప్రకారం,
దేవుని మాట ప్రకారం కనుక వాక్యానుసారమైన దైవ నిర్ణయాల ప్రకారం నీవు బతకకుండా మనము జీవించే జీవితం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నుండి మనం దూరంగా పారిపోతున్నాం. ఇప్పుడు సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన యోన ఏడ ఉంటే ఆడ నష్టమే. పాపం ఓడవారికి దేవుడు అంటే ఎవరో చెప్పండి. ఓడవారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. వారు ఎన్ని ప్రయాణాలు, ఎన్ని ఆలోచనలతో దూర ప్రయాణాలు పోతున్నారు. మనోడు ఒక్కడు అడుగు పెట్టాడు. మన భాషలో చెప్పాలంటే ఐరన్ లెగ్ అంటారే, ఈ లెగ్గు ఆయన సన్నిధిలో లేనోడు ఏడ ఉంటే ఆడ దరిద్రమే ఉంటుంది. అలాంటి వాడు సంఘంలో ఉన్న దరిద్రమే, సమాజానికి దరిద్రమే. అలాంటి వారు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంటికి నష్టమే. నేను చెప్పడం లేదు, బైబుల్ ఎవిడెన్స్ చెప్తున్నాను మీకు. కయ్యూనుతో చెప్పాడు. ఆయన సన్నిధిలో నుండి దూరం అవుతున్న కయ్యూనుతో ఎవడు స్నేహం చేశాడో బైబుల్ చెప్తుంది. లెమెకు అనబడుతున్న వ్యక్తి కయ్యూనును చంపాడు. బైబుల్ అంటుంది కయ్యూనుకు 7 శిక్ష వస్తే లెమెకుకు 70 శిక్ష వచ్చిందట. అంటే అర్థమేంటో తెలుసా? సన్నిధిలో లేని వాడితో సహవాసం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మందిరానికి దూరమైనోడు, నిజాయితీగా బతకనోడు, దేవుని మాట ప్రకారం జీవించని వాడితో నీవు సోపతి చేసావా, అది నీకు ప్రమాదమే. ఇదిగో దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్న యోన ఎప్పుడైతే ఓడలో ఎక్కాడో అమాయకమైన ప్రజలు, భయానకమైన నెమ్మది. చెప్పాను కదా, బైబుల్ చెప్తుంది సన్నిధిలో నుండి దూరమైన వాడికి దిగులు, భయం ఎలా ఉంటుందో వారందరికీ ఇప్పుడు భయం వచ్చేసింది, మరణ భయం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్ర వాతావరణం, ఆయన సన్నిధికి దూరమై వెళ్తున్న వాడు ఎప్పుడైతే ఆ ఓడలో అడుగు పెట్టాడో ఆ ఓడ వారందరికీ మరణ భయం. మరణ భయం మాత్రమే కాదు, తినడానికి తిండి లేకుండా అయిపోయింది. ఉన్న గింజలు, ఉన్న ఆహార వస్తువులన్నీ సముద్రంలో పడేశారు. అర్థమైందా? మనోడు నన్ను తీసి సముద్రంలో పడేయండి చల్లబడుతుంది అన్నాడు. సముద్రం చల్లబడింది కానీ వాళ్ళ కడుపు అయితే ఎండింది. ఆ ఒడ్డుకు చేరేంత వరకు సముద్రంలో తిండి లేకుండా ప్రయాణం చేశారు వాళ్ళు. అంటే తిండి లేకుండా వాళ్ళకు మరణ భయం, వాళ్ళ గందరగోళానికి కారకుడు ఎవడు అని అంటే ఆయన సన్నిధికి దూరంగా ఉండేవాడు. హల్లెలూయా! అర్థమవుతుందా మీకు? అందుకనే ఆయన సన్నిధిలో నిలబడడం చాలా ప్రాముఖ్యం. ఆయన సన్నిధి లేకుండా మనం ముందుకెళ్ళలేం. ఆయన సన్నిధి మనకు చాలా చాలా అవసరం. పరిశుద్ధులు ఊరికే ప్రార్థన చేయలేదో, అయ్యా దేవా నా కుమారుడైన ఇస్మాయిల్ను కోటీశ్వరుని చేయి అని అడగలేదు. దేవా నా బిడ్డలను ఐశ్వర్యవంతులుగా చేయి అని అడగలేదు. వాళ్ళు అడిగారు, అయ్యా నీ సన్నిధిలో నా పిల్లలు బతకాలయ్యా, నీవు వారితో ఉంటే చాలు, అన్నీ అవుతాయి. నీ సన్నిధి లేకపోతే ఎకరాలు కలిగినటువంటి కయ్యూన్ దౌర్భాగ్యమయ్యాడు. నీ సన్నిధిలో నుండి పారిపోతున్న యోన ప్రశాంత కలిగిన వాతావరణంలో సమస్యగా మారాడు. కనుక సన్నిధి ఆయన సన్నిధిలో నుంచి నిలబడము అని అంటే చెప్పిన మాట ప్రకారం బ్రతకడం. దేవుడు ఒకటి చెప్తున్నాడు, ఈయన ఒక దిక్కు వెళ్తున్నాడు. దేవుడు పమ్మన్నాడా నిన్ను? దేవుడు చేయమన్నాడా? దేవుడు అలా బతుకమన్నాడా? ఆలోచించు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా దేవుడు చేశాడా? దేవుడు చెప్పాడా? దైవ వాక్య క్రమమేనా? నువ్వు వెళుతున్న ప్రయాణాలు, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు తీసుకున్న నిర్ణయాల వెనక ఆయన సన్నిధి నీతో ఉండాలి అని అంటే ఆయన చెప్పినట్టే చేయాలి. హల్లెలూయా! చదముష్యారుగా హల్లెలూయా! మీరు ఏ ప్రయాణాలు చేసినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా, అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒక 70 మందితో యెరూషలేముకు ప్రయాణమై కనీసం ఒక్కొక్కరికి ₹1,00,000 అవుతుంది. 70 మందిని బేగంపేట ఎయిర్పోర్ట్లో అప్పటి దినాల్లో ఎస్ఎన్ గారు ఇంకా కొన్ని నిమిషాల్లో ఫ్లైట్ వస్తుందంటే ప్రభు అతనితో చెప్తున్నాడు, ఈ ప్రయాణం క్యాన్సిల్ చేయి, నెమ్మదిగా మందిరానికి వెళ్ళిపో. 70 మంది ఎన్ని ఆశలు, ఎన్నో ఆలోచనలు పెట్టుకుని వచ్చారు. అందరిని పిలిచి ప్రార్థన చేసి, ఏయ్ దేవుడు యెరూషలేముకు ఇప్పుడు వెళ్ళొద్దు అని అంటున్నాడు, అందరు ఎక్కండి బస్సు అని చెప్పాడు. అట్లుంటుంది అమ్మా. వింటావా నువ్వు ఆ మాట? నేను చెప్పాను, నువ్వు వినవని.
బైబిల్ చెప్తుంది. అలా బతికారు గనుకనే గొప్పలుగా మారారు. ఆయన సన్నిధి. అన్నా ఏంటన్నా ఇంత ఖర్చు? డబ్బు ముఖ్యం కాదు, దేవుడు వద్దు అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రయాణం చెయ్యకంటున్నాడు, దేవుడు ఆ పని చెయ్యకంటున్నాడు, దేవుడు అటు వెళ్ళొద్దు అంటున్నాడు. ఆ మాటకు నువ్వు లోబడవా? యోనా ఏమైనా వ్యభిచారం చేశాడా? యోనా ఏమన్నా త్రాగాడా? యోనా ఏం పని చేశాడు? యోనా చేసిన పెద్ద నేరం ఏంటో తెలుసా? చెప్పింది వినకుండా ప్రయాణం చేశాడు. చెప్పినట్టు చేయలేదు. అందుకే వాక్యం అంటుంది, ఎప్పుడైతే ఒక దేవుని బిడ్డ ఆయన మాటకు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాడో, దేవుడు చెప్పేది ఒకటి, దైవజనుడు చెప్పినది ఒకటి, వాక్యం చెప్పింది ఒకటి, నీవు తీసుకునే నిర్ణయాలు వ్యతిరేక దిశలో గనక ఉంటే వెళ్ళు. నువ్వు చేసే ప్రయాణం అంతా గందరగోళం, నువ్వు చేసే పనులన్నీ గందరగోళం. నిన్ను బట్టి నీ కుటుంబానికి, యోనాను బట్టి యోనాతో ఉన్న ఆ ఓడవారందరికీ సమాధానం కొదువైపోయినట్టుగా నువ్వు తీసుకునే నిర్ణయం, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి నీ కుటుంబంలో దిగులు, నీ కుటుంబంలో అసమాధానం, నిన్ను బట్టి గందరగోళం, అంత మరణ భయం. కారణం ఆయన సన్నిధి నీతో ఉండదా. అందుకే వాక్యం అంటుంది, ఆయన సన్నిధిలో నుండి యోనా పారిపోతున్నాడు. ఆయన సన్నిధిలో నిలబడడం అంటే అర్థం ఏంటి? ఆయన మాట ప్రకారం బ్రతకడం. హల్లెలూయా. చబలు హుషారుగా హల్లెలూయా. ఒక విశ్వాస బిడ్డగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, నువ్వు చేసే ప్రతి ప్రయాణం, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాలు నిజంగా ఆయన సన్నిధిలో నిలబడే నిర్ణయం తీసుకుంటున్నావా? ఇదిగో వినండి, ఆయన సన్నిధిలో నిలబడి అంటే ఆయన సంఘంలో, ఆయన మందిరంలో నమ్మకంగా ఉండి, నిజాయితీగా ఉండి, ఆయన మాట ప్రకారము గనక నువ్వు బ్రతికే విశ్వాసివైతే, ఇదిగో ఏలియా ఒకరోజు అంటున్నాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి మాట్లాడుతున్నానో. నా వైపు చూడండి. ఏలియా దేవుని దగ్గర జవాబు తీసుకొని వచ్చి, నువ్వు వెళ్ళి చెప్పు, రేపటి నుండి లేకపోతే ఈ క్షణము నుండి వర్షం పడదు, చినుకు పడదు, మంచు పడదు అని చెప్పు అని దేవుడు చెప్పలే. డైరెక్ట్గా దైవజనుడు నిర్ణయం చేస్తున్నాడు. వినండి, దైవజనుడు అంటున్నాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడ్డానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఆయన సన్నిధిలో బతికి చూడు, ఆయన సన్నిధిలో నిలబడి చూడు. అంటే అర్థమేంటి? నిజాయితీగా నిలబడు, యథార్థంగా బతుకు. ఆయన సంఘంలో, ఆయన మందిరంలో, దేవుని పనుల విషయాల్లో, ఆయన మందిర విషయంలో తృష్ణతో, ఆశతో, ఆకలితో ఆయన సన్నిధానంలో, ఆయన మందిర ఆవరణంలో బతకడానికి తప్పించు. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించు. ఆ సన్నిధిలో నిలబడి నీవు పలికిన మాట నా దేవుడు ఆమేన్ అంటాడు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. నీ పంట, నీ చేతుల పని, నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబ వ్యవస్థలో ఆయన సన్నిధిలో నిలబడి నువ్వు చేసే ప్రార్థన, ఆయన మాట వినకుండా నీ ప్రార్థన ఎవడిన్నాడు బాబు? ఎవడు చెప్పాడు? ఇంటాడే వినడు. ఆయన మాట విను. ఆయన సన్నిధిలో నుండి దూరంగా వెళుతున్న యోనా ప్రార్థన విన్నాడా దేవుడేమైనా? వినలేదు. ఆయన మాటకు వ్యతిరేక దిశలో నువ్వు బతుకుతూ 40 రోజులు కాదు 400 రోజులు ఉపవాసాలు ఉన్నా వినడు దేవుడు. చెప్పింది చెప్పినట్టు చేయాలి. దేవుడు తీసుకున్న నిర్ణయాలతో బతకాలి, వాక్యానుసారంగా బతకాలి, దైవజనులు చెప్పిన దైవ నియమాలతో బతకాలి. అప్పుడే నువ్వు ఆయన సన్నిధిలో నిలబడుతున్నావు అని రుజువు. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. యోనా, నువ్వు నినివే వెళ్ళు అని అన్నాడు. ఈయన వేరే దిశలో వెళ్తున్నాడు. నువ్వు వెళ్తున్నట్టుగా నీతో ఆయన ఎందుకు వస్తాడండి? అమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఎంబడ రా అంటే రా, పో అంటే పో, కూర్చో అంటే కూర్చోడానికి నీ ఇంటి పని మనిషి ఏంది ఆయన? దేవుడు ఆయన మాటతో సర్వ జగత్తు నడుస్తుంది. నీవు తీసుకున్న నిర్ణయాల వెంట ఆయన రావాలంటే ఎలా వస్తుంది? ఈరోజు చాలా మంది విశ్వాస బిడ్డలు వారే నిర్ణయాలు తీసుకొని, వారే ప్రయాణాలు సమకూర్చుకొని, వారే ఒక నిర్ణయాలు చేసుకొని, దేవా నాతో ఉండు అని అంటే నీవు దేవుడు అవుతున్నావు, ఆయన విశ్వాస అవుతున్నాడు. అలా నడవదు. ఆయన చెప్పింది సర్వ జగత్తు పాటిస్తున్నట్టుగా
ఆయన సేవలో ఉన్న నేనైనా, విశ్వాస బిడ్డలైన మీరైనా ఆయన సన్నిధిలో మనం నిలబడి బతకాలి. ఆమేన్. చదవము హుషారుగా హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఒక్క మాట చదువుదాం, నేను ప్రార్థన చేస్తున్నాను. జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 6వ వాక్యం. జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 6వ వాక్యం. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, ఇదిగో నెంబర్ 1, నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రతి వర్తమానం ఈ ఒక్క వాక్యంలో ఇమిడ్చబడి ఉంది. నా మార్గంలో నడుచుచు, అంటే నేను చెప్పినట్లు నడుస్తూ, నేను నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా, నేనిచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీవు నా మందిరంలో దేవుని సన్నిధి నిలబడే, నా ప్రశస్తమైన నా సన్నిధిలో నిలబడే నా మందిరంలో జాగ్రత్తగా అధికారివై నా ఆవరణములను, దేవుని సన్నిధానాన్ని, దేవుని మందిరాన్ని కాపాడగలిగే, భద్రత ఇవ్వగలిగే ఆ భారముతో నీ ఉండగలిగితే, మరియు ఇదిగో ఇక్కడ నిలబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను. ఇస్తే దొరుకుతుందా, లాక్కుంటావా? అమ్మా వింటున్నావా? అమ్మా వింటున్నారా? కొంచెం నోరు తెరిచి చెప్తే మీకు ఉందని, లేకపోతే ప్రత్యేకమైన ప్రార్థన చేయాల్సి వస్తుంది. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని నేనే ఇస్తాను. దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను. ఇస్తే దొరుకుతుంది. అందుకని అబ్రహాం అడిగాడు, దావీదు అడిగాడు. అది ఒక వ్యక్తి తనకు తాను పొందుకునేది కాదు, సంపాదించుకునేది కాదు. ఇయ్యయ్యా నీ సన్నిధిలో నన్ను తోసేయకయ్యా. మందిరానికి దూరమై, సంఘానికి దూరమైతే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్ట? ఆయన మాట ప్రకారం కాకుండా నీకు తోచినట్టు బ్రతికితే నువ్వు సన్నిధిలో ఉన్నట్ట? అనేకమైన లోపములన్నీ దాచిపెట్టుకొని పైకి ఒక యథార్థవంతుడిగా కనబడుతుంటే, కయోను అబద్ధాలాడుతున్నట్టుగా బతికితే నువ్వు సన్నిధిలో ఉన్నట్ట? ఎవరు చెప్పారు? ఆయన సన్నిధికి దూరమై నువ్వేం చేస్తావు? ఆయన సన్నిధి నీతో ఉంటే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. ఆయన సన్నిధికి దూరంగా ఎటేటో ప్రయాణాలు చేస్తావు. ఒక ఊరు విడిచి ఒక ఊరికి వెళ్ళాలా, 1-2 నెలల నుంచి ప్రార్థన చేయాలి. ప్రభా, నేను పలానా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను షిఫ్ట్ అయిదాం అనుకుంటున్నాను. అది నీ చిత్తమా కాదా? వెళ్ళాలా వద్దా? నాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్స్ అవకాశాలు ఉన్నాయి, పెట్టుకోవాలా ఉండాలా? ఏది మంచి ఉంటుంది? హాస్టల్ ఉందా, స్కూల్ ఉందా, వాతావరణం ఉందా? నీ మైండ్ అంతా ఈ ఫిజికల్ సంబంధమైనవి ఆలోచించొద్దు. దేవుడు నీకు పర్మిషన్ ఇచ్చాడా? హల్లెలూయా. దేవుడు నిన్ను వెళ్ళమంటున్నాడా? దేవుడు నిన్ను అక్కడికి ఉండమంటున్నాడా? ప్రభువు నీతో వస్తానని అంటున్నాడా? యాకోబు, వెళ్ళు ఐగుప్తుకి, నేను నీతో ఉంటాను. ప్రభు చెప్పాలి. అలా చెప్పితే వెళ్తే అది అడవైన అరణ్యమైన ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన మనతో లేకపోతే, ఆయన మనతో రాకపోతే, ఆయన సన్నిధి మన పిల్లల మీద ఉండకపోతే ఏం ప్రయోజనం అండి? ఏం ప్రయోజనం? అందుకే సంగమా, ఆయన సన్నిధిలో నుండి వెలివేయబడకుండా చూసుకో. అంటే అర్థం, మందిరానికి సంఘానికి దూరం కాకుండా చూసుకో. 2, నిజాయితీగా దేవుని సముఖంలో బ్రతుకు. దేవుడు నిన్ను తోసేస్తాను, లేకపోతే దాచిపెట్టుకొని భ్రమలో బతకకు. 3, దేవుని మాట ప్రకారం బ్రతుకో.
అప్పుడే ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన సన్నిధిలో నుండి యోనా పారిపోయినట్టుగా. కయ్యూను చరిత్ర ఉందా బైబిల్లో? యోనా చరిత్ర ఉందా బైబిల్లో? సన్నిధి లేనోడి చరిత్రలు ఏమి ఉండవు. అట్లా వస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆయన సన్నిధి మన మీద, మన పరిచర్య మీద, మన పిల్లల మీద నిలబడుటకు దేవుడు కృపించునుగాక. ఎక్కడికి ప్రయాణాలు చేసినా, ఏ ప్రాంతాలకు పోయినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆయన సన్నిధి, ఆయన సన్నిధి. నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను వెళ్ళనివ్వకు ప్రభువా అని మోషే అన్నట్టుగా మనము అనుటకు కృపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.